దేవుని మందిరం అంటే దేవుడు నివసించే స్థలము. చెప్పండి, దేవుడు నివసించే స్థలం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక రోజున బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలు గారు నిద్రపోతున్నాడు, బాలుడు చిన్నవాడు. ఏలీ తన రూమ్ లో ఉన్నాడు. ఏలీ కుమారులు కూడా తమ రూమ్స్ లో ఉంటుంటారు. అయితే దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు. సమూయేలు అంటే అప్పటికి ఇంకా దేవుని స్వరము ఎరుగనటువంటి సమూయేలు, చిత్తం నన్ను పిలిచావు కదా అని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరో గురువు గారు? ఏలీ. అయితే నాయనా నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. వెళ్ళి పండుకో అంటే వెళ్ళి పండుకున్నాడు. కానీ మరలా దేవుడు వచ్చి అన్నాడు, సమూయేలు అని పిలిచాడు. చిత్తం నన్ను పిలిచావు కదా అని చెప్పి ఆ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. లేదు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. పండుకోమంటే మరలా వెళ్ళి పండుకున్నాడు. మరలా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, సమూయేలు అని పిలిచాడు. మరలా గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఆ చిత్తం నన్ను పిలిచావు కదా, వచ్చానండి అన్నాడు. అప్పుడు అర్థమైంది గురువు గారికి, ఏమని? దేవుని బిడ్డను పిలుస్తున్నాడని. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుని స్వరం వినబడుతుంది.